బిల్డింగ్స్ లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ నౌ ఏ అయితే కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. రియల్ ఎస్టేట్లో టాప్లో హైదరాబాద్. గత ప్రభుత్వం నిర్ణయాలను మేము ఆపడం లేదు, వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నౌ ఆర్కిటెక్ట్స్ అధికారులకు అసోసియేషన్ ట్రైనింగ్. హైదరాబాద్లో 250 కోట్ల నెట్వర్త్ దాటినలకు 467 మంది. మూసి ప్రక్షాళన హైడ్రా ఆగవు, పేదలకు అన్యాయం చేయబోమని వెల్లడి. ఇది హైదరాబాద్లో 250 కోట్ల నెట్వర్త్ దాటిన వాళ్ళు 467 మంది ఉన్నారట. నెట్వర్త్ అంటే 250 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళట 467 మంది ఉన్నారట. ఎక్కువనే ఉండవచ్చు మరి. ఇంతెందుకు ఉంటారు? ఈ రియల్ ఎస్టేట్ పడిపోయిందనేమో అందరు అంటారు. రియల్ ఎస్టేట్ మస్తు పుంజుకునేదని శ్రీధర్ బాబు గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఓ బిల్డరే ఉన్నాడు. మరి నిజంగా పెరిగినాయా తగ్గినాయా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొత్తమే రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ వల్ల తెలంగాణ ఆగమైపోయింది, హైదరాబాద్ మొత్తం డెవలప్ ఆగిపోయిందని అంటారు. ఈయన ఏమంటారు? ఏ అయితే కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. హలో, నమస్కారం అన్న. అన్న, నేను చిలక ప్రవీణ్ అన్న. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా? ఇప్పుడు బిల్డింగ్స్ లేఅవుట్స్ పర్మిషన్కి సంబంధించి బిల్డ్ నవ్ అని ఏఐతో ఒక కొత్త యాప్ను లాంచ్ చేసింది శ్రీధర్ బాబు గారు. నిజంగా రియల్ ఎస్టేట్ అట గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అద్భుతంగా జోరుగా నడుస్తున్నదట వీళ్ళు చెప్తున్నారు. నిజమేనా? శ్రీధర్ బాబు గారు ఇప్పుడు వెలుగు పేపర్లో పడ్డది వార్త. రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ టాప్లో ఉన్నదట. ఎట్లున్నది అసలు రియల్ ఎస్టేట్ ప్రస్తుతం హైదరాబాద్? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎంత? ఒక ఏడాది లెక్క తీసి చెప్పమనండి. రియల్ ఎస్టేట్ అప్పుడు డెవలప్ అయిందా, రిజిస్ట్రేషన్స్ బాగా, సేల్స్ పర్చేసెస్ బాగా జరుగుతున్నాయా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు పొద్దున్న లేస్తే ఎన్నో అబద్ధాలు చెప్తారు వాళ్ళ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని పెంచుకోవటం కోసం. వాస్తవ పరిస్థితులు అట్లా లేవు కదా. మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో పోతే రిజిస్ట్రేషన్ లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సబ్ రిజిస్ట్రార్ లో మీకు రిపోర్ట్ ఇస్తారు. ఒకప్పుడు 100-150 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి పర్ డే. ఇప్పుడు 20-30 అవుతున్నాయి పర్ డే. రోజుకు 100-150 కాస్త 20 అవుతున్నాయి రిజిస్ట్రేషన్. 20-30 అవుతున్నాయి ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులలో. ఇక కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులలో వారానికి 30-40 కూడా కావట్లేవు. ఇప్పుడు మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ లో సభ్యులా? నేను స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ని. అప్పుడు ఎల్ఆర్ఎస్ ధరణి మీద ఉద్యమం చేసిండ్రు మీరు? అవును. ఎల్ఆర్ఎస్ సమస్యలు, ధరణి సమస్యలు బయట పెట్టింది మనమే కదా. అవును. ఇప్పుడు మొత్తానికైతే రియల్ ఎస్టేట్ డమాలా హైదరాబాద్ లో? రియల్ ఎస్టేట్ స్తబ్దంగా ఉన్నది. అంటే సేల్స్ అనేది లేవు ప్రస్తుతం. అంటే అవుట్స్కట్స్ లలో రేట్లు కూడా కొంత తగ్గిపోయిన మాట వాస్తవం. 500 నుంచి 1000 రూపాయలు అవుట్స్కట్స్ లలో తగ్గిపోయినాయి. మరి మీకోసం ఏదో ఏఐతో కొత్త యాప్ ను లాంచ్ చేస్తున్నారట. ఏది చేసినా రియల్ ఎస్టేట్ బాగుంటేనే అన్ని సంస్థలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ మీదనే చాలా బిజినెస్లు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రజల దగ్గరలో కనీసం ఒక ప్లాట్ కొందామన్నా లేకపోతే ఒక ఇల్లు కొందామన్నా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ప్రతి బిజినెస్ డిపెండ్ ఆన్ రియల్ ఎస్టేట్. పెరిగితే ఏమవుతుందంటే లిక్కర్ సేల్స్ పెరుగుతాయి, బట్టల సేల్స్ పెరుగుతాయి, సిమెంట్ సేల్స్ పెరుగుతాయి, స్టీల్ సేల్స్ పెరుగుతాయి, హార్డ్వేర్ సేల్స్ పెరుగుతాయి, పెయింట్ సేల్స్ పెరుగుతాయి. ప్లస్ జీవనోపాధి, కొన్ని లక్షల మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది, లింక్ అయి ఉంటది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కోట్ల మంది బ్రతుకుతా ఉంటారు దేశంలో. ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది బతుకుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, పరోక్షంగా ప్రత్యక్షంగా. అది. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం. ఇది ఇక నువ్వు ఎన్ని అబద్ధాలు రాసుకొచ్చే ప్రయత్నం చేసినా వెలుగు పేపర్ నీ భాగవతం ఇది. స్టేట్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంటే చెప్తున్నాడు. మొత్తం ఎక్కడిదక్కడ రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, భూముల విలువ కూడా తగ్గిపోయిందని ఆయనే చెప్తా అండి.
ఆయన చెప్పింది ఇంకా కమర్షియల్ భూముల విలువ గజానికి 1000 రూపాయలు ఉంటే అది 5000 కూడా ఎవడు కొంటలేడట. ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకొస్తాను ఇంకా.